హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మౌనిక పర్సా వ్లాగ్స్. అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. నేను మీకు ఈరోజు ఒక స్పెషల్ టెంపుల్ ని చూపిస్తున్నాను. ఈ గుడి వచ్చేసి సాయిబాబా వారి ఆలయం. ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా పెదవేగి మండలం లక్ష్మీపురం విలేజ్ లో ఉంది. నియర్ పెదవేగి పామాయిల్ ఫ్యాక్టరీ. పూజ్య గురుదేవులు శ్రీ అమ్మల సాంబశివరావు గారి ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ సింహద్వారం నుంచి మనం లోపలికి వెళ్ళటమే కుడివైపున బావి, ఎడమవైపున సాయిబాబా వారు పడుకుని ఉన్న దృశ్యం మనకి కనిపిస్తాయి. బాబావారికి మల్లెపూలతో నేనే స్వయంగా మాల కట్టి తీసుకువెళ్లి అలంకరించడం జరిగింది. అలా నచ్చితే ఒక కామెంట్ చేయండి. ఆలయంలో అనేక విశిష్టతలు కలిగి ఉన్నాయి. సాయిబాబా వారు పూర్తిగా నేల మీద కూర్చున్నట్లుగా సింహాసనంపై కూర్చుని ఉంటారు. ఆలయం లోపలంతా ఇలా ఉంటది. ఇవి విభూది. బాబావారి హోమ విభూతిని భక్తుల సౌకర్యార్థం ఇలా అమర్చి పెడతారు. లోపల నుంచి బయటికి వచ్చిన వెంటనే మీకు చెప్పాను కదండి, కుడివైపున బావి ఉంటదని చెప్పి. అది ఇదేనండి. చాలా లోతైతే ఉంది. మరి ముఖ్యమైన ప్రత్యేకమైనది ఈ వరలక్ష్మి స్తూపం అండి. ఈ వరలక్ష్మి స్తూపం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 15వ తేదీన ఈ స్తూపాన్ని తాకడానికి మనకు వీలవుతుంది. ఆ స్తూపంకి అడుగున సాయి కోటి నామాలు లిఖితమై ఉంటాయి. ఈ స్తూపం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 15న మాత్రమే తాకడానికి వీలుగా ఉంటది. ఇక్కడ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటది. ఆవులు చూసారండి ఎంత ముద్దుగా ఉన్నాయి. చూడగానే నిజంగానే నిజమైన ఆవులేమో అనుకున్నాను, కానీ ఆర్టిఫిషియల్ అవి. బాబావారి ఆలయంకి కుడివైపున అద్దాల మేడ ఉందండి. అందులో సాయిబాబా వారి విగ్రహాలు అనేక రకమైనవి ఉంటాయి. బాబావారి పల్లకి మరియు పల్లకిలో బాబావారి పాదుకలు ఉంటాయి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే బాబావారు ఒక రాయి పైన కూర్చున్నట్లుగా ఒక విగ్రహం ఉంటుంది. అద్దాల మేడలో అద్దాలలో బాబావారు సింహాసనంపై కూర్చొని శాంతి తీసుకుంటున్న దృశ్యాన్ని విగ్రహాల రూపంలో అమర్చారు. బాబావారి ఆఖరి ఘట్టం అందులో నిక్షిప్తమై ఉంది. మనం సరిగా పరిశీలించినట్లయితే అది బాబావారి ఆఖరి క్షణాలు. అద్దాల మండపం అంతటా సాయిబాబా వారి ఫోటోలు, విగ్రహాలు, సాయిబాబా వారు వండిన వంట పాత్రలు, శ్రద్ధ, సబూరి, బాబావారి పల్లకీలు, రంగులుగా మిరుమిట్లు గొలిపే కాంతి రేణువులు, బాబావారి ప్రవచనాలు, సాయి చాలీసా అద్దాల మండపం అంతా నిండి ఉంటది. అద్దాల మండపం పైకప్పు అంతా ఎంతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. రంగురంగుల డిజైన్లతో, లైటింగ్ సెట్టింగ్స్ తో కళకళలాడిపోతూ ఉంది. మీలో ఎవరన్నా ఈ టెంపుల్ కి విజిట్ అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫిబ్రవరి 15, 2026కి ఈ ఆలయాన్ని నిర్మించి 27 సంవత్సరాలు పూర్తవుతుంది. అద్దాల మండపం నుంచి బయటకు వచ్చిన వెంటనే అనేక చిన్న చిన్న ఉపాలయాలు దర్శనమిస్తాయి. ఇక్కడి ప్రదేశం అంతా ఎంతో విశాలంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. బ్రహ్మ యొక్క 4 తలల వలె సాయిబాబా వారు 4 దిక్కులా కూర్చుని తలపైన నాగపడిగతో దర్శనమిస్తారు. అనేక చిన్న చిన్న ఉపాలయాలలో సాయిబాబా వారు వివిధ రకాల భంగిమలలో కూర్చొనినట్లుగా విగ్రహాలు దర్శనమిస్తాయి. ఆ విగ్రహం చుట్టూ 9 ఉపాలయాలు ఉన్నాయి. ఈ దంపతుల విగ్రహాలు శ్రీ పూజ్య గురుదేవులు అమ్మల సాంబశివరావు గారి విగ్రహాలు. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళితే ఈ కనిపిస్తున్న ఖాళీ ప్రదేశం అంతటా ఫిబ్రవరి 15 అనగా వార్షికోత్సవం రోజున పూజలు, యజ్ఞాలు, హోమాలు జరుగుతాయి. ఫిబ్రవరి 15న ఇక్కడ అఖండ అన్న సమారాధన కూడా జరుగుతుంది. కొంచెం ముందుకు వెళితే ఇక్కడ సాయిబాబా వారు 3 అంతస్తులలో ఒక అంతస్తులో సాయిబాబా వారి విగ్రహం, 2వ అంతస్తులో బాబావారికి గంట, 3వ అంతస్తులో బాబావారు నాట్యం చేస్తున్నట్లుగా ఒక భంగిమతో కనిపిస్తారు. ఇక్కడ ఆలయంలోని ఆర్కిటెక్చర్ అందంగా నిర్మించారు. బాబావారికి ముందుగా ఒక గంట ఉంది. బాబావారు ఒక రాతి మీద కూర్చొని డమరుకం వాయిస్తున్నట్లుగా ఒక విగ్రహం ఉన్నది. దీనికి చుట్టూ ప్రహరీ ఒక అద్దాల మేడలాగా నిర్మించారు. చుట్టూ అద్దాలు గుండ్రని ఆకారంలో ఉన్నాయి. బాబావారి పాదాల పైన ఒక గంట ఉన్నది. అందరూ తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్ అండి. ఏలూరు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి టెంపుల్ ని విజిట్ చేయండి. ఇంతకు ముందే ఎవరైనా విజిట్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మౌనిక పర్సా వ్లాగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓం సాయిరామ్.